నేను నీకు ప్రతిఫలం ఇస్తాను, లేకపోతే నేను నీకు జవాబునిస్తాను అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన మాట చెప్తున్నాడు అంటే, చాలా సార్లు మనం అనుకుంటాం, నేను ఎంత ప్రార్థన చేసినప్పటికీ, ఎంత బలంగా ప్రార్థన చేసినప్పటికీ, ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పటికీ, ఎంత కన్నీరు కార్చినప్పటికీ నా జీవితంలో ఎందుకు ఆలస్యం అవుతుంది అని అనుకుంటారు చాలా మంది. దేవుని సేవకునిగా నేను ఒక మాట చెప్తున్నాను, మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. ఆలస్యం జరుగుతుందేమో గాని అద్భుతం జరుగుతుంది. స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో దేవుని కార్యాలు ఆలస్యం అవ్వచ్చేమో గాని అవి అద్భుతాన్ని మాత్రం ఖచ్చితంగా జరిగిస్తాయి. ఎందుకనంటే మాట ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఎవరు చెప్పండి, మాట ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన మన జీవితంలో ఏదైనా వాగ్దానం చేశాడు అని అంటే ఖచ్చితంగా ఆయన దాన్ని నెరవేర్చి తీరుతాడు. కనుక మన దేవుడు ఎవరు అని మనం గమనించాలి అని అంటే, మన దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడు. స్తోత్రం కలుగును గాక. మన దేవుడు మోగవాడు కాదు, మన దేవుడు చెవిటివాడు కాదు, మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఆయన పిలిస్తే పలుకుతాడు, వెతికితే దొరుకుతాడు, తట్టితే తీసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనం ఏం చేయాలి తెలుసా? ఆయన ప్రార్థన మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాలి అని అంటే అన్నిసార్లు ఆయన ఆలకించడు. కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థనకి ఆయన ఏమని చెప్తాడు అనంటే ఎస్ అని సమాధానం ఇస్తాడు. కొన్నిసార్లు ఆయన ఏమని చెప్తాడు అనంటే నో అని సమాధానం ఇస్తాడు. కొన్నిసార్లు ఆయన ఏమని చెప్తాడంటే వెయిట్ అని సమాధానం ఇస్తాడు. ఆయన ఎస్ అని చెప్పినప్పుడు మనం పొంగిపోకూడదు. ఆయన నో అని చెప్పినప్పుడు మనం నిరాశ పడిపోకూడదు. ఆయన వెయిట్ అని చెప్పినప్పుడు మనం గాబరా పడిపోకూడదు. ఆయన ఎస్ అన్నా నో అన్నా వెయిట్ అన్నా ఆయన తన ప్రణాళికలో, ఆయన తన సమయానుకూలంగా మన జీవితంలో తన కార్యమును జరిగిస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన yes అని చెప్తాడు. కొన్నిసార్లు హిజ్కియా ప్రార్థన చేశాడు. హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగింది. ఆయన చచ్చిపోయే స్టేజ్ లో ఉన్నాడు. ప్రవక్త వచ్చి హిజ్కియా దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు, హిజ్కియా నువ్వు చచ్చిపోతావు, నీకు మరణకరమైన రోగం వచ్చింది కాబట్టి నువ్వు చచ్చిపోతావు, కాబట్టి నీ పరుపు సిద్ధం చేసుకో, నీ ఇంటిని చక్కదిద్దుకోమని చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు చెప్పండి? నీ ఇంటిని చక్కదిద్దుకోమని చెప్పాడు ఆయన.